హాయ్ ఫ్రెండ్స్, నేను చంద్రిక. మీరు చూస్తున్నారు మా భద్రాచలం వంటలు. ఈ రోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్. గులాబ్ జామున్ పిండితో కాకుండా గోధుమ పిండితోటి గులాబ్ జామున్ చేస్తున్నాను. గులాబ్ జామున్ చేసే ప్రాసెస్ ఏమిటో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కినాక ఒక 2 టేబుల్ స్పూన్లంతా నెయ్యి తీసుకోండి. నెయ్యి కరిగినాక ఒక కప్ గోధుమ పిండిని తీసుకోండి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంచి అరోమా వచ్చేటట్లు ఫ్రై చేయండి. ఇప్పుడు మరొక 2 స్పూన్లంతా నెయ్యిని వేసి మళ్ళీ ఫ్రై చేయండి. మీరు ఈ పిండిని ఎంతగా ఫ్రై చేస్తారో గులాబ్ జామున్ యమీగా టేస్టీగా వస్తాయి. ఇలా ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండిని వేరొక ప్లేట్ లోకి తీసుకుందాం. ఈ పిండిని కాస్త చల్లారనిద్దాం. పిండి కాస్త చల్లారినాక 2 స్పూన్లు మిల్క్ పౌడర్ ని, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని, 2 టేబుల్ స్పూన్లంతా నెయ్యి వేసి బాగా కలపండి. ఇలా అంతా బాగా కలిపాక ముద్ద చేస్తే ముద్దలా రావాలి. ఇప్పుడు మనము వేడి చేసి చల్లార్చిన పాలను కొన్ని పోస్తూ కలపండి. ఈ పిండి చపాతీ పిండిలా సాఫ్ట్ గా కలపాలి. ఇలా మెత్తగా సాఫ్ట్ గా కలిపాక మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా చక్కెర సిరప్ ను తయారు చేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ లో 1 కప్ షుగర్ వేసుకోవాలి. 1 కప్పు వాటర్ పోసుకోవాలి. పాకం కోసం పాకం స్టిక్కీగా రావాలి. చక్కెర కరిగినాక ఒక 4-5 యాలకులు వేసుకోవాలి. మంచి కలర్ లో రావడానికి చిటికెడంత రెడ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ పాకాన్ని 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మరిగించండి. 6 నిమిషాల తరువాత పాకాన్ని ఇలా 2 వేళ్లతో చూస్తే వేళ్ళు అతుక్కునేలా ఉంటే స్టవ్ ఆఫ్ చేయండి. మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. 15 నిమిషాల తరువాత పిండి సాఫ్ట్ గా ఉంది. కొద్దిగా పిండిని తీసుకొని గులాబ్ జామ్ గా చేసుకుందాం. ఇక్కడ నేను సిలిండర్ షేప్ లో తయారు చేసుకుంటున్నాను. మీరు కావాలంటే రౌండ్ షేప్ లో కూడా తయారు చేసుకోవచ్చు. పిండిని తీసుకొని అరచేతిలో ప్రెస్ చేస్తూ సిలిండర్ షేప్ లో చేసుకోవాలి. అన్నిటిని ఈ విధంగా చేసుకోవాలి. అన్నిటిని చేసుకున్నాక ఆ ప్యాన్ లో డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత గులాబ్ జామున్ యాడ్ చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్ లో గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఆయిల్ నుంచి తీసేయడమే. ఇలా ఆయిల్ నుంచి తీసిన జామున్ ని పాకంలో వేసి పాకాన్ని బాగా పట్టించండి. ఇలా పాకంలో వేసిన అరగంట సేపు వరకు పాకాన్ని పట్టనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. క్రిస్పీగా సాఫ్ట్ గా గులాబ్ జామున్ రెడీ అయిపోయినట్లే. ఇవి అచ్చం బయట కొన్నట్లు ఉంటాయి. మీరు రుచి చూస్తే ప్రతి పండగకి ఇవే చేసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.